దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేర్లు చెప్పను ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు, పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోశిస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు? కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు. మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పడగొట్టినారు, మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు. కొంతమందిని డైరెక్ట్గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు. కొంతమందికి బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్ల్లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిహెచ్ఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి, ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. మీ ఎమ్మెల్యేలని ఆపుకునే పరిస్థితి ఇది కాదు. మీ నాయకత్వం మీద నమ్మకం లేదు, మీరు ఇంకా కొనసాగుతారనే నమ్మకం లేదు. ఏ రోజున బీజేపీలో మర్జీ చేస్తారో లేకపోతే ఏ రోజున బీజేపీతో పొత్తుపోతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నమ్మకం కలిగింది. ఈరోజు మేము రైతు రుణమాఫీ చేస్తుంటే రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతా దివాలా తీపిస్తే ఇవాళ కడుపు కట్టుకొని ఇవాళ రైతులకు మేము ఇలా రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంశాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని పక్కన పెట్టి రైతు రుణమాఫీ చేసినాం. మీకు రైతు రుణమాఫీ చేసింది పోవద్దు, పోయి స్పీకర్కి ఇచ్చి దాన్ని ఒక హల్చల్ చేసి మీడియా అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ చేయాలని ఒక చీప్ టాక్టిక్స్తో అటు సోషల్ మీడియాలో అంతే, ఇటు మెయిన్ మీడియాలో కూడా అదే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మేముగా చెప్తున్నాం, బీజేపీ నాయకులు అన్నమాట, బీఆర్ఎస్ నాయకులు అన్నమాట ఎందుకో మీరు నిలదీయండి వాళ్ళని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 64 ఒక మిత్రపక్షమైన మిత్రుడు సిపిఐ నాయకుడు ఎమ్మెల్యే అయిండు, కొత్తగా మళ్ళీ గణేష్ అయిండు. 66 సీట్లతో మేము పూర్తి మెజారిటీతో ఉంటే కూలుస్తామంటున్న దరిద్రుడెవడు, ఎందుకు కూలుస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి సమాధానం చెప్తే మేము ఈరోజు మిగతా అంశాలన్నింటి మీద మీతో సమాధానం చెప్పడానికి ఉన్నది. కానీ కేటీఆర్ మళ్ళీ చెప్తున్నా, ఎవరిని చంపుతామని బెదిరించినరో దాని వివరాలు సాక్ష్యాలతో బయట పెట్టకపోతే మీరే ముద్దాయిగా ప్రజాకోర్టులో ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.